సేవ అంటే ఈ బిల్డింగులు, మేడలు, మందిరాలు కట్టడం కాదు. ప్రభువైన యేసును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యోబులాగా, ప్రభువైన యేసును శాశ్వతమైన ఆర్పజాలని జ్వాల వంటి ప్రేమతో ప్రేమించినటువంటి పౌలులాగా ధైర్యంగా చెబుతున్న తెగించి, ప్రభువైన యేసును ఆర్పజాలని జ్వాల వంటి ప్రేమతో ప్రేమించిన రంజిత్ ఓఫిర్ లాంటి వాళ్ళను తయారు చేయడం అసలైన ప్రేమ, అసలైన సేవ, అసలైన సువార్త పని, అసలైనటువంటి దైవ సేవ. పెద్ద గుడి కట్టానని చెప్పుకుంటున్నావు, యోబుల్ని ఎంతమందిని తయారు చేసావురా నువ్వు? ఇర్మియాలను ఎంతమందిని చేసావు? పెద్ద గుడి కట్టావు. నువ్వు కట్టినటువంటి గుడిలో 10,000 మంది, 20,000 మంది ఉన్నారు. అందులో శద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఎంతమంది? ఈ అగ్నిగుండంలో పడి కాలిపోనైనా పోతాం, కానీ మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కం. చచ్చిపోతే పోతాం. దేవుడు మమ్మల్ని తప్పించి విడిపించా సమర్థుడు. తప్పించకపోయినా సరే మేము మాత్రం నెబుకద్నెజరు నీ ప్రతిమకు మొక్కం అన్నప్పుడు దమ్మున్నటువంటి మనగాళ్ళని, విశ్వాస వీరుల్ని ఎంతమందిని తయారు చేసావు? పెద్ద గుడి కట్టాడు, పెద్ద గుడి. అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత మహాశ్రమలు రాగానే తెలిసిపోద్ది అప్పుడు ఎవరి రంగు ఏంటో. అబద్ధ క్రీస్తు రాని, వాడి జేజమ్మ రాని, చెక్కు చెదరకుండా ఉండే సజీవరాళ్ళ సజీవ మందిరాన్ని నేను కట్టాను. 1400 కట్టా. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఏ హై అసలీ మినిస్ట్రీ, ఏ హై అసలీ సేవకాయి హై.